పాపాన్ని చూడటం కోసం ఇంత తాతగలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఊరదీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడపురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. అలాంటి చోట డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి, గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు అగత్యానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, సావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఈయన శంభు ప్రసాద్. నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఏమిటి చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? నీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును, ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. నువ్వు తీసుకొచ్చావే, పని వాళ్ళు ఏమయ్యారు? మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా నీకెందుకు ఈ శ్రమ? ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. అమ్మా, ఈ ఫోటోలు ఎవరివి? బాబు గారి చెల్లెలు, తమ్ముడు. అమ్మాయి గారు మదరాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. శోభ, డేవిడ్ నువ్వు ఎక్కడున్నావు? రామయ్య ఏమయ్యాడు? పెద్దతనం కదా అని నేనే వెళ్ళిపోమన్నాను. అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నేను ఏ టైం కోసం నాకే తెలియదు. అవునవును, ఏ అర్ధరాత్రి వచ్చి నిద్రపోయే వాళ్ళు లేపడం ఎందుకని అన్నం తినకుండా ఆకలితో అలాగే పడుకుంటారటగా. నా సంగతి సరే, అలవాటైపోయింది. కానీ నువ్వు వేళకు ఫోన్ చేసి ఆరోగ్యం చెడిపోదు.
నా ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వేళకి భోజనం చేయాలి అంటే మీరు వేళకి ఇంటికి రావాలి. సరే సరే. చూడండి నా తడాక. ఏం చేస్తావు? రెండో చంపిస్తావా? నో నేను రాణి కాబోయే భర్తనని వాళ్ళ నాన్న ఉత్తరం రాయించాను. ఇవాళ మీ ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తున్నాం, చూసుకోండి. సోదరా టికెట్ కూడా ఖాయము చేసుకుని మరి నువ్వు వచ్చినాడు. అయితే ఇక్కట్లు తప్పవు. ఇంకా ఆలస్యందుకు? అదిగో రాణి వస్తోంది, పద. రాణి ఇవాళ నీకు ఆనందం అనుభవం అయితే చూపిస్తాను. ఎక్కడ? నీ మొహంలోనా? కాదు, సినిమా హాల్. ఇగో నీ కోసం టికెట్లు కూడా రిజర్వ్ చేయించుకొచ్చాను. బెస్ట్ పిక్చర్, ఫుల్ ఆఫ్ సేక్. ఇంకెవ్వరిని పిలవలేదు. థ్యాంక్ యూ. సోదరా మళ్ళీ దెబ్బలు తింటివా? శంకరా, ఇదే మా రాజా అయితే ఇలా చిటికేశాడంటే సినిమా హాల్కి వచ్చిందనమాట. ఎంగురు అంతేకాదురా, సినిమా టికెట్ కు డబ్బులు, ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ డబ్బులు కూడా ఆ అమ్మాయి దగ్గరే వసూలు చేస్తాను రా డెంబక. ఏమిటి? డబ్బులు రాణి దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు. నెవా చూడరా, చేసి చూపిస్తాను. హలో మిస్, ఆ మధ్య మనందరి ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారికి పూజ చేయించాను కదా. అవును, గుర్తుంది. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, మనందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అమ్మవారికి ఆకు పూజ అభిషేకం చేయించాలనుకున్నాను. చందాలు వసూలు చేస్తున్నాను. మీరు కూడా 10 ఇస్తే. 10 ఏం కర్మండి, 100 ఇస్తాను. మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఘనంగా చేయించండి. మా ఫ్రెండ్స్ పేరు తెలుసు కదండి? ఓ గుర్తుంది, థ్యాంక్ యూ. చూడండి, ఒక్క విషయం చెప్తా మర్చిపోయాను. ఎవరి పూజ వాళ్ళు చేయిస్తేనే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అసలు అమ్మవారు తానే స్వయంగా వచ్చి మన బదులు పరీక్ష రాసేస్తుందటండి. సాయంత్రం మీరు ఒకసారి గుడికి వస్తే. వస్తానండి, నాకు భక్తి ఉంది. కానీ మా హాస్టల్లో ఆదిశక్తి లాంటి ఒక వార్డెన్ ఉంది. యుక్తిగా నేను తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంకే ఓకే. రాజావి కాదు, ప్రేమరాజా, కింగ్ ఆఫ్ లవ్. కానీ సినిమా టికెట్లకు 100 రూపాయలు ఎందుకు సమర్పించుకుంది సోదరా? వారానికి ఒక్క సినిమా చూపెట్టమని. నాన్సెన్స్, నేను నమ్మను. అది వీడితో సినిమాకి వచ్చినప్పుడు సంగతి కదా. నమ్మకపోతే సాయంత్రం హాస్టల్ బయట నుంచుని గుడ్లు అప్పగించుడు. చూస్తాగా, చూసాలేపా. ఏమిటి, ఇక్కడ ఎవరు లేరే? తలుపులు మూసున్నాయి. అభిషేకం ఆకు పూజ అన్నారు. ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, నేనే పూజారిని, ప్రేమ పూజారిని. నువ్వే నా దేవత. అయ్యో,